అండ్ అస్సలాము అలైకుం. ఈరోజు మీ ముందుకు మరొక కొత్త వీడియోతో వస్తాను. మరొక కొత్త ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తానండి. అదే మనకు వచ్చేటప్పటికి విలేజ్ కిచెన్ అనే ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. ఇది మనకు వచ్చేటప్పటికి వెజ్ నాన్ వెజ్. ఇది మన మంగళగిరి ఆటనగర్లో అయితే లొకేట్ అవుతుంది. వీళ్ళ దగ్గర మీల్స్, బిర్యానీస్, చైనీస్, తందూరి ప్రతి ఫుడ్ ఐటమ్ దొరుకుతుంది. వీళ్ళ ప్రత్యేకత వచ్చేటప్పటికి క్యాటరింగ్ అన్నమాట. ఎంత మందికైనా అన్లిమిటెడ్ క్యాటరింగ్ చేస్తారు. ఇక్కడ మనకు మెయిన్ కాన్సెప్ట్ ఉంది పార్కింగ్ అండి. అసలు పార్కింగ్ ప్రాబ్లం అనేది లేదు. మనకి చక్కగా కార్స్ కి, బైక్స్ కి అయితే నీట్ గా పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ ఎంఎస్ వచ్చే క్లాస్ ఎంఎస్ అండి. ఇక్కడ సిట్టింగ్ కూడా మనకి హ్యూజ్ సిట్టింగ్ అయితే మనకి అవైలబుల్ ఉంది. ఇది మనకు వచ్చేటప్పటికి ఇక్కడ నార్మల్ సిట్టింగ్ అని ఏసీ డైనింగ్. ఇక్కడ మనకు ఒక స్పెషల్ పీడిఆర్ రూమ్ కూడా ఉందండి. ఒక 30 to 20 మెంబర్స్ వచ్చి కూర్చునే పీడిఆర్ రూమ్ ఉంది. ఇది ఫ్యామిలీ సిట్టింగ్ అండి. ఇక్కడ హ్యూజ్ సిట్టింగ్ ఆప్షన్ అయితే మనకి అవైలబుల్ ఉంది ఈ రెస్టారెంట్ లో. ఓకే అండి, ప్రస్తుతం మనం అయితే మంగళగిరి విలేజ్ కిచెన్ అనే ఫ్యామిలీ రెస్టారెంట్ కి వచ్చాం. వాళ్ళ రెస్టారెంట్ లోనే మనం కిచెన్ లో ఉన్నాం. అసలు వాళ్ళు ఒకటే చెప్పారు, ఇలాంటి మా కిచెన్ కూడా చెక్ చేసుకోండి, మాకు ఇబ్బంది ఏం లేదు, టోటల్ గా ఇక్కడ మేము ఫుడ్ కలర్స్ అలాంటివి ఏమి యూజ్ చేయము అన్నారు. ఇక్కడ మనకి ఇలా హెడ్ షెఫ్ ఉన్నారు, ఒక ఆయన మాట్లాడదాం. నమస్తే భయ్యా. नमस्ते सर। తెలుగు హిందీ हिंदी क्या क्या बनाते हैं आप इधर? पूरा इंडियन चाइनीज तंदूरी पूरा बनाते हैं। पूरा। अभी क्या है इधर आज स्पेशल? आज स्पेशल है मटन दम बिरयानी है। మటన్ దమ్ బిర్యానీ. ఈ రోజు ఇక్కడ మనకి ఏంటంటే తాడిపత్రి బిర్యానీ స్పెషల్ అన్నమాట. తాడిపత్రి బిర్యానీ అంటే కర్నూలు కడప స్పెషల్ అండి. మనకి ఈ విలేజ్ కిచెన్ లో ఏంటంటే ఎవ్రీడే ఒక స్పెషల్ అంటే వేరే ప్లేసెస్ బిర్యానీస్ అయితే మనకి కుక్ చేస్తారు. ये क्या है भैया? ये चिकन बिरयानी दम बिरयानी है। चिकन दम बिरयानी बोले तो क्या ये हैदराबाद स्टाइल आता है? हैदराबाद स्टाइल का तो हैदराबाद स्टाइल आता है। ओके, अच्छा पूरा ये हंडी में दे दे। हाँ, हंडी में देते हैं। ओके ओके ओके। कितने पीस आते हैं? 3 पीस आता है। 3 आता है। ओके 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 भैया। मटन दम बिरयानी। मटन ये भी हैदराबाद जी है? नहीं तो कौन सा? हैदराबाद। ये भी हैदराबाद स्टाइल आता है। इसमें कितने पीस आते हैं? వేడి వేడి అండి, వేడిగా వస్తుంది. 3 पीस आता है। ఆ స్మెల్, అరోమా అయితే అసలు చాలా బాగుంది. ये कौन सा? ये रेस्टोरेंट दम बिरयानी है। अच्छा, అంటే इसका उसका अलग बनाते हैं? हाँ, अलग अलग है। या चिकन का अलग बनाते, मटन का अलग बनाते? इसका अलग। ఓకే ఓకే ఓకే. వీళ్ళు ఇక్కడ కిచెన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారండి. ఏదైతే మనం ఈ వంటల్లో యూజ్ చేసే థింగ్స్ అయితే చాలా క్లీన్ అండ్ హైజీనిక్ అయితే యూజ్ చేస్తున్నారు ఇక్కడ. నమస్తే మేడం. నమస్తే అండి. పేరండి? లక్ష్మి. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చారు కదా, ఫుడ్ ఎలా ఉంది? నైస్, బాగుంది. నైస్. ఓకే, అంటే ఏం తీసుకున్నారు నార్మల్ గా మీరు? షెజ్వాన్ చికెన్ తీసుకున్నాం. బిర్యానీ సెట్ చేసేసారు అంతకుముందు, లేకపోతే ఫస్ట్ టైం మీరు? ఫస్ట్ టైం. ఓకే. ఇప్పుడు ఫుడ్ మీరు తిన్నదానికి ఒకవేళ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ వాళ్ళకి ఎంత ఇస్తారు? 4. సార్ నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్కడ సార్? ఇక్కడేనా సార్ మంది, లేకపోతే వేరేనా? కడప డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. ఇటు ఏదైనా వర్క్ మీద వచ్చారు. ఎలా ఉంది ఇప్పుడు మీరు మీల్స్ టేస్ట్ చేస్తున్నారు కదా? చాలా వెజ్ మీల్సా లేకపోతే నాన్ వెజ్ మీల్స్ తీసుకున్నారు? వెజ్ బాగుంది. అంటే ఇప్పుడు ఓన్లీ ఒక వెజ్ మీల్సే తీసేశారు? ఇంకా కర్రీస్ ఉన్నాయి. ఒకవేళ మీరు రేటింగ్ కావాలంటే ఎంత ఇస్తారండి? ఇప్పుడు మీరు తిన్నారు కదా, అవుట్ ఆఫ్ 5? 5 పైన 5. 4.5. ఎంతండి? 4.5 ఇస్తారు. ఓకే, రైట్. ఓకే అండి, మనకి వీళ్ళ దగ్గర వెజ్ మీల్స్ చాలా స్పెషల్ అంట. దీంట్లో మనకి ఎన్ని ఐటమ్స్ వస్తాయి ఒక్కసారి చూద్దాం. ఏమేమి వస్తాయి చూద్దాం. మన స్టార్టింగ్ వచ్చేటప్పటికి రోటి పచ్చడి అండి. ఇది మనకి పచ్చిమిర్చి, పండుమిర్చి టమాటా పచ్చడి. మనకి ములక్కాయ కర్రీ, మామిడికాయ పప్పు, బెండకాయ కర్రీ, ఒక ఫ్రై ఐటమ్ వస్తుంది. దీంట్లో మనకి ఇంకోటి వచ్చేటప్పటికి వంకాయ కూడా వస్తుంది, స్వీట్, ఆలూ ఫ్రై, జీరా రైస్. ఇంకా దీంట్లో మనకి వచ్చేటప్పటికి పెరుగండి. పెరుగు స్పెషల్ అనమాట. ఒకసారి వీళ్ళది గడ్డ పెరుగు, వీళ్ళే ఓన్ గా మనకైతే ఇక్కడ తోడి పెడతారు. దీంతో పాటు మనకి సాంబారు, రసము, పచ్చి పులుసు, పెరుగు చట్నీ, ఇదేమో ముద్దపప్పు. ఇంకా దీంతో పాటు మనకి ఘీ అయితే బయట అయితే కాదండి, వీళ్ళు ఓన్గా మనకి పెరుగు,
తీసుకొచ్చి మజ్జిగ చేసి దాని ద్వారా కవం తీసి తయారు చేసే ఇదనమాట ఘీ అనమాట. ఇంకా దీంతో పాటు ఇంకొన్ని దీంతో మనకి వైట్ రైస్ ప్లస్ సల్లమిరగాయలు ఉన్నాయండి. పాపడ్ కూడా ఇస్తున్నారు, మనకి ఒక బజ్జీ కూడా ఇస్తున్నారు వీళ్ళ దగ్గర. దీంతో పాటు ఉలవచారు ప్లస్ మనకి క్రీమ్ కూడా ఇస్తారు. దీని కాస్ట్ జస్ట్ 189 రూపీస్ అనమాట. ఇన్ని ఐటమ్స్ మొత్తం ఎన్ని వస్తున్నాయండి? 1 2 3 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 23 ఐటమ్స్ టోటల్ గా 23 ఐటమ్స్ మనకి జస్ట్ 189 రూపీస్ అన్లిమిటెడ్ అనమాట. దీంతో పాటు మీరు రైస్ అయినా అన్లిమిటెడ్ తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ గా కర్రీస్ కూడా అన్లిమిటెడ్, ఘీ కూడా అన్లిమిటెడ్. ప్రతిదీ ఈ వచ్చే మెనూలో దీంట్లో వచ్చే ప్రతి మెనూలో వచ్చిన వెజిటేబుల్స్ వెజ్ కర్రీ కానీ మొత్తం అన్లిమిటెడ్ జస్ట్ 189 రూపీస్. అది కూడా మనకి అరిటాక్లో, వీళ్ళు అరిటాక్లో సర్వ్ చేస్తున్నారు. మనకి వైట్ రైస్ అండి. రైస్ కూడా ఏంటంటే మనకి పాత రైస్ యూజ్ చేస్తున్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే నేను సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే మన ఇంట్లో తీసుకుని ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఫ్రై కానివ్వండి, మనకి ఆలు సూపర్, ఆలు పప్పు అయితే మామూలుగా రెండు కలిపి చేసుకుని తింటాను. ఇక్కడ కూడా అలాగే తింటాం, ఇంట్లో ఎలా తింటాం అలాగే తింటాం. టేస్ట్ అయితే వేరే లెవెల్. మనం ఇంట్లో చేసుకుని తింటే అలా ఉంటుంది. కర్రీస్ అలాగే ఉన్నాయి. టోటల్గా 23 కర్రీస్ అయితే మనకి ఈ మీల్స్ వస్తుంది. 189 రూపీస్ కాస్ట్. మనం ఇక్కడ వెజ్ మీల్స్ టేస్ట్ చేసామండి. దీంతో పాటు కొన్ని స్టార్టర్స్ కూడా చెప్పాను. ఇది మనకి సెస్మియా చికెన్, దీని మీద నువ్వులు వేసి మనకి ఎగ్ ఆమ్లెట్ వచ్చింది. దాంతో పాటు మనకి తందూరి రోటి, పన్నీర్ కర్రీ, ఇది కూడా మనకి బటర్ నాన్. ఇది వచ్చి మనకి చికెన్ పసంद అండి. మనకి ఏదైతే ఈ బటర్ నాన్ ఉందో లేకపోతే తందూరి రోటిలో కాంబినేషన్ ఒక వెజ్ కర్రీ ఒక నాన్ వెజ్ కర్రీ, ఇది కూడా మనకి ఎగ్ అయితే వస్తుంది. ఇది ఎలా ఉంది చేస్తాను. స్టార్టర్ల చోటికి నాకు ఆ చికెన్ సెస్మి అయితే డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇంకా రోటీస్ వచ్చేప్పటికి ఆ పన్నీర్ కర్రీ, ఆ చికెన్ పసంద్ అయితే వేరే లెవెల్ అండి. ఆ చికెన్ పసంద్ అయితే సూపర్ ఉంది, డిఫరెంట్ కొత్తగా చాలా అంటే చాలా బాగుంది. ఇక దీంట్లోనే నాకు ఆ బిర్యానీస్ వచ్చేప్పటికి వీళ్ళ ఫుల్ జాయింట్ బిర్యానీ ట్రై చేయండి, అదైతే అవసరం అనమాట. ఆ ఫుల్ జాయింట్ అయితే ఫుల్ ఆఫ్ కాజు, ఆ గ్రేవీ, ఆ రైస్ యొక్క క్వాలిటీ, ఆ అరోమా అయితే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాతే వీళ్ళు మనకు వచ్చేప్పటికి ఇది వచ్చి మనకి చెఫ్ స్పెషల్ అండి, మనకి యాస్మిన్ బిర్యానీ. దీంట్లో మనకు వచ్చేప్పటికి టోటల్గా బాదాము, దాని మీద ఎగ్, బోన్లెస్ చికెన్ కర్రీ ఇచ్చారండి. అది కూడా చాలా బాగుంది, పేరు తగ్గట్టుగానే చాలా అంటే చాలా బాగుంది, కొత్తగా అనిపించింది అనమాట, న్యూగా. దీంట్లో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి మాక్టైల్స్ కూడా ఉన్నాయి. నేను ఇక్కడ వచ్చి 2 మాక్టైల్స్ ఆర్డర్ చేసిన, ఒకటి పెన్ కూడా, ఇంకొకటి వచ్చి సెక్స్ ఆఫ్ ద బీచ్ అండి. ఇది మనకు సబ్బు పినకొలడ్ అండి. అంటే ఇది కోక్ స్టైల్ వస్తుంది, అంటే కోకో స్టైల్ వస్తుంది. డిఫరెంట్గా మనం ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది. ఇది వచ్చి సెక్స్ ఆఫ్ ది బీచ్ అండి. ఇది కూడా డిఫరెంట్. నార్మల్గా మనం రెగ్యులర్గా ట్రై చేసే మాక్టైల్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇలాంటి మాక్టైల్స్ వెళ్ళే చాలా డిఫరెంట్ ఆఫ్ మాక్టైల్స్ అయితే ఉన్నాయి. ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. ఈ విలేజ్ కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటంటే క్యాటరింగ్ అండి, అన్లిమిటెడ్ క్యాటరింగ్ అనమాట. ఎంతమందికి చేస్తారు, వెజ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అండి, ఎంతమందికి అయినా చేస్తారు. అది కూడా మీ బడ్జెట్లో. ఇక్కడ కింద చిన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీకు ఎంతమందికి అయినా వాళ్ళైతే క్యాటరింగ్ చేస్తారు. ఇదంటే ప్రస్తుతం నా వీడియో మీరు అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నాకు ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ ఫుడ్డే కాదండి, ఇక్కడ వీళ్ళు కొన్ని ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, వీళ్ళ ఇన్స్టా ఫాలోవర్స్కి అయితే, స్టూడెంట్స్కి అయితే అబోవ్ 500 మీద ఫ్లాట్ 10% డిస్కౌంట్. అదే మనకి ఫ్యామిలీస్కి అయితే అబోవ్ 1000 మీద ఫ్లాట్ 10% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇంకేంటండి ఈ ఆఫర్ అనేది మీరు అంత గ్రాప్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్.